నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. మీనం అనగా చేప, మత్స్య. ఆ రాశిలో జన్మించిన వారు పాదరసము వలె చిక్కరు, దొరకరు అని అంటూ ఉంటారు. దొరికితే అమాంతం మింగేస్తారు. అంటే కొన్నిట్లకి నీటిలో ఉన్నంత వరకే బలం. అలాగే మీనరాశి వారికి కూడా గురుబలం ఉన్నంత వరకు వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళలేరు. మీనరాశి వాళ్ళు మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ కళ్ళు కూడా భలే చూడముచ్చటగా ఉంటాయండి. చాలా చాలా చూడముచ్చటగా ఉంటాయి. అందులో ఇంకొక కొన్ని నక్షత్రాల లగ్నాలు అయితే కనుక అచ్చం ఇలా వచ్చినట్టుగా ఆ కళ్ళు అలా చూడబుద్ధి అవుతుంది. చక్కగా అలా ఉంటుంటాయి. వాళ్ళ కళ్ళలోనే అందం ఉంటుంది. అలానే కళ్ళు ఎర్ర చేస్తే మాత్రం అవతల వాడు తలకంచుకుని వెళ్ళిపోతాడు, మాట్లాడకల్లా. ఆ కోపము, పౌరుషము, ప్రేమ, జాలి, దయ, కరుణ మొత్తం కళ్ళతోటే వాళ్ళు చూపించేస్తారు. ఆ కళ్ళు కూడా అంతా చాలా చక్కగా భలే బాగుంటాయి అసలు చూడటానికి. వాళ్ళకి బలం ఏంటంటే కుటుంబం, వాళ్ళ బలహీనత కుటుంబమే అమ్మా. అంటే కుటుంబం కోసం దేన్నైనా వదిలేస్తారు. అలాగే కొన్ని సాధించాలంటే కుటుంబాన్ని కూడా వదిలేస్తారు. వాళ్ళ బలం బలహీనత అదే. అదే ఏది ఏ సమయంలో గట్టిగా ఉంటారనేటువంటి విషయం చెప్పడం కష్టం. రెండు, వాళ్ళకి బాధేస్తుందేమో చెప్తే. ఒక రకంగా మీనరాశిలో ఉండేటువంటి వాళ్ళు స్వార్థంతో ఉంటారండి. తప్పు కాదు. నేను, నా కుటుంబం, నా పిల్లలు, తర్వాత ఎవరైనా కుటుంబం కోసం అయితే అదే స్వార్థం. నా పిల్లలు, నా కుటుంబం తర్వాతే ఇక ఎవరైనా. ఏం చేస్తాం? పిల్లలు, లేదంటే నేను చేసేటువంటి ఉద్యోగంలో నా సహవారులు, నా దగ్గర ఉండేటువంటి, నా కింద ఉండేటువంటి వాళ్ళు, కానీ వాళ్ళకి నేను ఎక్కువ వాల్యూ ఇస్తాను. ఓకే, మంచిది, తప్పులేదు. కానీ ఆ స్వార్థం అనేటువంటిది ఒక్కొక్కసారి తెలియకుండా కుటుంబానికి దూరం కూడా అవుతూ ఉంటుంది. దేనికి వెనకాడరు మమ్మల్ని. కుటుంబం కోసము, దానికోసము, దీనికి ఖర్చు పెట్టాలంటే వెనకాడరు. ఒక చేతికి రూపాయి ఇవ్వడానికి మాత్రం సిద్ధపడరు. అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ చేతి నుంచి ఒక రూపాయి వెళ్తే మళ్ళీ తిరిగి రాదు అని. సాధ్యమంతరకు తిరిగి రాదు. కాబట్టి వాళ్ళు ఎవరి చేతికి ఎవరు. గడుస్తున్న కాలం కూడా మొత్తం అంతే ఉంది. గడిచేటువంటి కాలంలో జనవరి 12, 13 తారీఖుల తర్వాత వాళ్ళకి దశ బాగుంటుందమ్మా. అప్పటి వరకు బాగుండదు అని కాదు, అనుభవిస్తున్నప్పటికీ కూడా నేనేదో సౌఖ్యాన్ని అనుభవిస్తున్నా అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకి రాదు. ఏదో కష్టపడుతున్నా, దానికి ఏదో నాకు ఫలితం వస్తుంది అనుకుంటున్నారు. గురుబలం తక్కువగా ఉంది ఒక రకంగా. ఆ గురుబలం అనేటువంటిది వాళ్ళకి కనుక పెరగడం మొదలుపెట్టిందా ఎవరు ఆపలేరు. అందులో మీనరాశిలో అమ్మా చదువుకునే వాళ్ళు బాగా ఉంటారు. మీరు ఎక్కడైనా చూడండి, కాలేజీ ప్రిన్సిపల్స్, మంచి విద్యావేత్తలు, వీళ్ళందరిలో ఎక్కువగా మీనరాశి వాళ్ళే ఉంటారు. అంటే ప్రతిదానికి ఒకటి చెప్పబడి ఉంటుంది, ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు దీనికి అర్హత కలిగినటువంటి వారు అని చెప్పి. అందులో ప్రభుత్వంలో పనిచేసేటువంటి దాంట్లో కూడా పాఠశాలలకు సంబంధించి, పై స్థాయికి సంబంధించి కాస్త మెదడుగా మంచిగా ఆలోచించి మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు మీనరాశిలో ఎక్కువగా జన్మిస్తారు. ఖచ్చితంగా మీనరాశిలో జన్మించారు ఒక మనిషి అంటే మనం చెప్పుకోవచ్చు, భగవద్ అనుగ్రహం ఏ ఆవగింజంతో వీడి గవర్నమెంట్ ఉద్యోగం కన్ఫామ్ అని చెప్పి మనం పుట్టగానే అనుకోవచ్చు. ఆ మీనరాశిలో ఉన్న గొప్పతనం అంటే ఇప్పుడు సుమారుగా ఒక 30 సంవత్సరాలు, 35 సంవత్సరాల వయసులో ఉండేటువంటి మీనరాశిలో జన్మించిన వాళ్ళలో 30-35 సంవత్సరాలు వయసులో ఉన్న వాళ్ళకి స్వల్ప ప్రమాదం.
అది ఈ రకంగా వస్తుందని చెప్పడం కన్నా ప్రమాదం అనేటువంటి చెప్తే వాళ్ళు జాగ్రత్త పడటం శ్రేయస్కరం. స్వల్ప ప్రమాదం, దంపతులలో వ్యతిరేకత, ఇప్పుడు రాబోయే రోజుల్లో దంపతులలో వ్యతిరేకత, ప్రతి చిన్నదానికి చాలా పెద్దదిగా అదేదో చేయరాందిదో తప్పు చేసేసినట్టుగా వైరాన్ని శిక్ష వేసినట్టుగా భావించి దంపతుల మధ్యన దూరం పెరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఆ ఇద్దరు దంపతులలో పృచ్ఛకుడు దొరుకుతాడు, అనగా మూడో వ్యక్తికి సంబంధించిన విషయంలో వాళ్ళిద్దరి మధ్యలో తగాదా వచ్చి, వాడు ఎవరైనా కావచ్చు, నువ్వు మాట్లాడటం ఇష్టం లేదంటే నువ్వు మాట్లాడటం ఇష్టం లేదు, ఈ రకంగా ఏ ఇంటి మనుషులైనా నువ్వు వాడికి ఉపకారం చేయడం ఇష్టం లేదు, వాడికి హెల్ప్ చేయడం ఇష్టం లేదు, వాళ్ళ తమ్ముడు కావచ్చు వీళ్ళ తమ్ముడు కావచ్చు, నువ్వు హెల్ప్ చేయడం ఏదో అకారణం. అంటే ఆ సమయం వాళ్ళిద్దరి మధ్యలో కూడా భేదాభిప్రాయాలకు తీసుకొచ్చేటువంటి సమయం వచ్చింది కాబట్టి దానికి కారణాలు అనేకం వస్తాయి. కలిసి ఉండాలి అనుకుంటే కారణంతో పని లేదండి, కారణంతో పని లేదు, కలిసి ఉండటమే పని. విడిపోవాలి అనేటువంటిది ఉంటే దానికి అనేక కారణాలు మనం వెతుక్కోవచ్చు. ఇక్కడ ఏది చిన్న కారణం చూపించి విడిపోవడానికి మనం ఎందుకు విడిపోయావు, ఇగో ఈ కారణం, ఈ కారణం కాకపోతే ఆ కారణం, అంటే 100 విడిపోవడానికి కారణాలు ఉంటాయి. కలిసి ఉండడానికి కారణంతో పని లేదమ్మా, కలిసి ఉండాలి అనే ఒక కారణం చాలు. సో దంపతుల మధ్యన 30-35 సంవత్సరాలు ఉండేటువంటి వాళ్ళల్లో దంపతుల మధ్యన అవినాభావమైనటువంటి దూరమయ్యేటువంటి స్థితి ఏర్పడుతూ ఉంది కనుక అనేక కారణాల రీత్యా దంపతుల మధ్యన ఇబ్బందులు వచ్చేటువంటి ప్రభావం బాగా ఉన్నది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ దంపతుల మధ్యలో మూడో వ్యక్తి గురించి సంభాషణ తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యవద్దు. అది ఎవరైనా సరే గబిక్కిన ఏదైనా అతను ఆమె ఏదైనా ఒక మాట అంటే రెండో వాళ్ళు మౌనేన కలహం నాస్తి అంటారు. ఈ మౌనంగా ఉండడం వల్ల గొడవలు అనేటువంటి జరగకుండా ఉంటాయి. నువ్వు ఒక మాట అంటావు, నేను ఒక మాట అంటే ఇద్దరం వెళ్ళి కోర్టు దగ్గర ఉంటాం. అలానే కర్కాటక రాశి వారు, మిథున రాశి వారు, వృశ్చిక రాశి వారు, మీన రాశి వారు కోర్టు దగ్గర ఎక్కువ ఉంటుంటారు. మనకు అంటే విడిపోయేటువంటి అవకాశాలు వీళ్ళకి బాగా, వృషభ రాశి ఒకటి, వీళ్ళకి విడిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. అంటే ఆలోచన తక్కువ, అహంకారం, తొందరపాటు, తీవ్రస్థాయి, షార్ట్ టెంపర్, స్పాట్ డిసిషన్స్ వీళ్ళకి ఎక్కువ, కాబట్టి వీళ్ళే ఉంటారు. కాబట్టి అటువంటి స్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీనరాశికి సంబంధించి ఎంత మంచి యోగమో ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా 30-35 సంవత్సరాలు ఉండేటువంటి దంపతులు తస్మాత్ జాగ్రత్త. ఏ చిన్న విషయం వచ్చినా నువ్వు వద్దంటే నువ్వు వద్దని చెప్పి విడాకులు, డైవర్స్ అని చెప్పి కోర్టు దగ్గర ఉండే సంవత్సరాల తరబడి నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. అక్కడ నిలబడి వెయిట్ చేసేటువంటి దానికన్నా ఒక 10 నిమిషాలు ఇక్కడ సంయమనం పాటిస్తే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. చిన్న లాజిక్. విడాకుల కోసం 3 ఏళ్ల పాటు కోర్టుల్లో ఇచ్చేస్తుంటారు. 3 ఏళ్ల పాటు జీవిత నాశనం అయిపోయింది కదా. అక్కడ ఒకళ్ళకొకళ్ళు మాట వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే అక్కడితో క్లియర్ అయిపోతుంది. ఆ చిన్న లాజిక్ దృష్టిలో ఉంచుకొని ఈ విధానాన్ని అనుసరించుకోవటం. అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన ఎంత చేసుకోగలిగితే అంతగా సంయుక్తం అనేటువంటిది ఉంటూ ఇద్దరి మధ్యలో ఉండేటువంటిది ఏదైతే కనుక దూరం వచ్చేటువంటి గ్రహగమనం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా నెరవేర్చేటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వరుడు. కాబట్టి ఎంత వీలైతే అంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిన్న నాగబడికి తెచ్చుకొని కలిసి ఉండాలి, కలకాలం బాగుండాలి అనుకుంటే మాత్రం చిన్న నాగబడికి తెచ్చుకొని పాలతో రోజు ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అని చెప్పి ఎక్కువ సార్లు కూడా వద్దు, ఒక 6 సార్లు పాలతో అభిషేకం చేసి తర్వాత తీసేసి కడిగి గంధం బొట్టు పెట్టి అక్కడ పెట్టి కాస్త పుష్పాలు దర్శనం చేసి చలిమిడి కానీ చిమ్మిడి కానీ నివేదన పెట్టి ఈ తీర్థం తీసుకుని ప్రసాదం చేసుకోగలిగితే ప్రభావ దోషం అంతకుండా ఉన్న దాంట్లో జాగ్రత్తగా బయటపడేటువంటి స్థితి వస్తుంది. కాదు కూడదు అంటే దానికి ఇక కోర్టులు తప్పదు, ప్రాయశ్చిత్తాలని చెప్పి జాతకాలని చెప్పి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి దాని వరకు వెళ్లకుండా ఉండాలి అనుకుంటే సూక్ష్మంలో మోక్షంగా ఇది చేసుకోవడం మనకి అత్యంత శ్రేయోదాయకం. చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి.